నలికుట్ల చింతపండు మల్లయ్య గారి కొడుక అరే రచించే గొంతు మందిని ముంచే గొంతు అని పెట్టి మల్లేశ మందిని ఒకటి మన్నట కొట్టాలి మల్లేశ పచేలా అనే ఒక పథకం ఉంది. ఆ పథకం పేరు తెలియకపోతే నన్ను అడిగారు, నేను చెప్తా మీకు. అది లెక్క. పార్టీ వీడిన వాళ్ళు తిరిగి చేర్చుకునేందుకు ఓకే, మల్లేశ గారిని చేర్చుకోరి వానికి అంతే సార్. ఇప్పుడు ఏంటంటే చింతపండు కానీ బీసీఎఫ్ అంటాడు, అలాంటిది అన్నాడు. గర్వ ఆపస్సి అంటారు 2008లో. ఎమ్మడ గబిక్కున పోయి కాంగ్రెస్ దూకుతాడు, మంత్రి పదవి తెచ్చుకున్నాడు. అంటే ఏడో మల్లేశ మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు ఏ బాగుండవు. మీరు అనవసరంగా మల్లిగానికి మంత్రి పదవికే పంచాయతీ పెట్టుకుంటారు. మల్లిగాడు బజార్లో పంది దగ్గర రాస్తారు వార్తలు. డిప్యూటీ సీఎం బట్టి ప్రతిపాదనకు టీపీసీసీ ఆమోదం అంటే ప్రతి కమిటీలో సోషల్ జస్టిస్ కు ప్రయారిటీ. సోషల్ జస్టిస్ లంగలకు దొంగలకు లుచ్చలకు అవకాశం ఇచ్చడమేనా సోషల్ జస్టిస్ అంటే? చెప్పురు మరన్నా. ఓ కొడుక రారే చింతపండు మొత్తానికైతే నేను జాయిన్ చేసుకుంటాను. చింతపండు అంటే జాయిన్ చేసుకుంటానా? మరి చింతపండు జాయిన్ అయినాక ఓపిక పట్టరు, అది జరుగుతాయి ఖచ్చితంగా ఏదో రోజు. జాగో నేతన్న పద్మశాలిల జనాభా 18 లక్షలు. ప్రశ్న, వలసలు పోయిన వాళ్ళు మరో 5 లక్షలు, కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఒక్కరే. మరి మున్నూరు కాపులు ఎంతమంది తెలంగాణలో? మున్నూరు కాపుల జనాభా ఎంతమంది? ఎన్ని పార్టీలలో ఎంతమంది మున్నూరు కాపులు? ఇగో ఫస్ట్ ఎలవలు, తర్వాత రెడ్లు, తర్వాత బీసీలలో మున్నూరు కాపులు. మీరే దోసుకుంది సగం పదవులు. ఇంకో సామాజిక అంటే ఎంతుంటే గంతే అంటారు కదా. ఇలా ఎంతమంది కమ్మరి కుమ్మరి నాయి బ్రాహ్మణ ఎంతమందికి కులాలకి ఇలా ఎమ్మెల్యే పదవి లేవురా? ప్రధానంగా నేను యాదవ్ బిడ్డనే చెప్తాను. యాదవులు, గౌడనలు, ముదిరాజులు, తర్వాత ఇటు పోతే మున్నూరు కాపులు. ఈ 4 జాతులే ప్రధానంగా రాజకీయాల్లో ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు ఏం కనిపిస్తలేరు. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ కాదు, దాచిపెట్టేది. చెట్టు పేరు చెప్పుకొని కాలు తెంపుకుంటుగా మళ్ళీ ఈ 3-4 జాతులే డెవలప్ కాబోతా ఉన్నాయి. మల్లేశ గారి మున్నూరు కాపు సామర్థ్యం ఆల్రెడీ బండి సంజయ్ కావాలి అదేనా, తర్వాత జమ్మల కావాలని అదేనా, అరవింద్ అన్న అదేనా, ఎంతమంది లేరా మున్నూరు కాపులు? మేము పద్మశాలిలోకి ఎత్తున్నావు. ఓ అమ్మో. మన యూట్యూబ్ నలుగుట్లో నమ్ముతాడు వాడిని తీసుకురా, రేపు ఎమ్మెల్యే చేయి. వాడు రేపు సభలు ఉంటాడు, రేపు బీజేఎఫ్ సభలో వాడు ఉంటాడు ఖచ్చితంగా. నాకు వెనక నాకు తెలియదు ఈ లెక్కలు. ఇంకేది మరో 5 అసెంబ్లీ గెలుపోటును శాసించే సాగిందట. ఆహా ఓహో. మరి ఇంకొద్దు ఈ వార్త చదవండి రావాలి. యూరియా నిల్వ చేయొద్దు, ఇళ్లలో స్టాకు ఉంచుకోవద్దు, నిల్వ చేస్తే కృత్రిమ కొరత ఏర్పడుతుంది. అమ్మో, ఇక వీకిచ్చరని నిల్వ చేస్తున్నాను. ఇక మీకు నిల్వ చేసి దాచిపెట్టి అంటారా? ఇక మీ సకలనాలకు చెప్పకనన్నా ఊకరు ఆయన ఇచ్చదిపోతుంది. అట్టుడుగుతున్నా నేపాల్ అంట చింతపండు గాడు. ఇప్పుడు చింతపండు గాడికి జోరే రాయి. రేవంత్ అన్న చెప్పిన జోలేదురా మల్లేశా. రేవంత్ అన్న తోపు, దమ్ముంచే ఆపు, అమరాబాద్ పులి, రాయడైతే సౌట ఆ వార్తే లేదు. మొత్తం అయింది దాంట్లో. వీడు దొంగనే. వీడు బీఆర్ఎస్ పైన తెచ్చిస్తున్నారు, మళ్ళీ గారు తెచ్చిస్తున్నాడు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ డిజాస్టర్, కేటీఆర్ కవిత వల్ల మరింత డిజాస్టర్ అయ్యిండు. మరి కవిత లేనప్పుడు నోరు జారలేదు. కవితపై డి శ్రీనివాస్ కంటే సక్సెస్ఫుల్ పీసీసీ చీఫ్ ఎవరు లేరు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇక మున్నూరు కాపు సోపదేవం గంతే రాశిలు. కవిత కేసీఆర్ తిరిగితే కదా మీరు మెయిన్ పేపర్ పట్టిచేస్తారు మళ్ళీ అని అంట. కానీ మా ధర్మపురి అరవింద్ అదే మా బండి సంజయ్ గారు ఎంగిల్ బతుకులేకపోతే ఇలా మళ్ళీ గారు 0 వాళ్ళే బతికించుకొచ్చారు మళ్ళీ కానీ. లేదు ఈ పాటికి ఎప్పుడో కథం చేదురు. ఇక చింతపండు మల్లయ్య గారు పొడుగు ముచ్చట. మేము దొంగలమే కాదు మేము దొంగలమని ఆరుస్తున్నారు. ఇవాళ ప్రధాన రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేని నాయకులు చింతపండు మల్లిగాడు, రేవంత్ అన్న, మహేష్ అన్న, ఉత్తమ్ అన్న, వెంకటన్న అంతా దొంగలమే. చింతపండు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మోసం చేసే దొంగలం కదా మనం. ఇంకేందా చిత్తశుద్ధి లేని నాయకులు మాట నిలబెట్టుకోలేని నేతలు. నిలబెట్టినావా? మనం ఎగురు పెట్టినావా? తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఆయన 2000 ఇస్తాను, నేను 4000 ఇస్తా.
ఆయన లచ్చ ఇస్తారు 2 లక్షలు వికితా చేయి గుర్తుకు ఓడైతే 10,000 వస్తుందా 15,000 ఇస్తారు. సోనియా గాంధీ అంటారుగా తల్లి లాంటి సోనియా గాంధీ మాటే శాసనం. వాళ్ళు ఇవ్వకపోతే నాకు అడిగారు క్యూన్యూస్ ఆఫీస్ కాడ పోయి తండ్రి అని తన్ని అడగరాలి మాడదప్పినారు. మన వీకి ఎగురు పెట్టాం సపచ్చంలోనే విపచ్చం పదవి తంతరని విపచ్చమైంది. ఇప్పుడు ఇంకేందా ప్రజలకు శత్రువులా కనిపిస్తున్నారు మల్లేశ గారు. నాయకులకు ఎన్నికల మీద ఉన్న సోయి మరిగారికి ఎన్నికల మీద ఉన్న సోయి ఏందా పల్లిపాడు రెడ్డి గారు మరి మన అల మీద లేదు నా సోయి. నిరుద్యోగులు కనబాడతారు అల మీద ఉందా అది లేదు. మళ్ళా ఉద్యోగ నోటిఫికేషన్ రాజకీయ పార్టీల ఉనికిని కాపాడే నేతలకు నిరుద్యోగుల కష్టాలు కానరావాయి. అబ్బో చక్కమైన వాడు కాదు సంసారి వ్యక్తి రా సంసారం లెక్క రాసుకున్నావా నీది నువ్వే అట్లున్నదా మళ్ళీ అది. ఇంకేంది రైతుల బాధలను పట్టించుకోరాయే ఎవరి ప్రభుత్వం ఎవరి పరిపాలన అధికారం అందుకొని ఒంటెత్తు పోగలతో ముందుకెళ్తున్న ప్రజాపతిని పేదల భవితను తీర్చిదిద్దేది రాష్ట్ర ప్రభుత్వం. కిరాతకుడా నీచుడా నికృష్టుడా దుర్మార్గుడా ప్రభుత్వం చల్ల బతికే రైతుల్ని దొంగనాడులకు దొంగ వార్తలు అవి వాళ్ళ నోట్ల మన్ను వచ్చి కాంగ్రెస్ వరకు ఓటేపించి ఇలా రాస్తామేమరా సంపినోడే వచ్చి గొంతు తులసి వెళ్ళిపోతాను. సంపింది నువ్వే కదా దొంగ. ఇంకేందా రాష్ట్ర ప్రగతిని మార్చేది రోజుకింత పట్టును కోల్పోతున్న పనులు పాడ మీద ఊరేగుతున్నాయి. ఇప్పుడు వీడు పెట్టి అది ఎగురు పెడుతుంది. ఈ దొంగల కోసం పెట్టేది ఇప్పుడు ఎగురు పెడుతుంది. వాళ్ళు పెట్టిందేమో ఆగమైందంట. మలేరియా గాడు పెట్టే మంది ముంచే పాఠ్యం బాగుపడతాంట చూసుకొని అట్లా ఉంది లెక్క. దింపుడు గాళ్ళు ఆశలో బతుకుతున్నాయి. ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నీటి మూడలై కరిగిపోతున్నాయి. ఈడే ఆ లంగ మాటలు చెప్పింది. ఎదురొచ్చిన దేవుళ్ళకు మొక్కి చెప్తి గారు నువ్వేను మల్లేశా యాది మర్చిపోయినావా? మల్లేడి రంగన్న యశస్విని రెడ్డిని ఏమంటివి సాగర్ ఐలమ్మ వారసులాంటివి గారా? ఓ కొడుకు పార్టీల్లో ఆధిపత్య వర్గ పోరు తేజారిపోయి కనిపిస్తున్నాయి. పెద్దపల్లి రాజన్నకు సిగ్గిలేదు నీకు సిగ్గిలేదు రాస్తాను కన్నా వాడికన్నా సిగ్గిలేదు నీకన్నా సిగ్గిరాలి. ఎందుకంటే జనాన్ని చూదయం చేయడానికి ఒక టైం ఉంటుందిరా దాని లిమిట్ దాటిపోయి రాస్తావు. ఈ రోజు తెలంగాణలో వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక రేవంత్ రెడ్డి ఎంత కవర్ చేయాలనుకున్నా కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నీళ్లే హైదరాబాద్ కు వచ్చేదని పెట్టినా 93% మంది అవునంటారా కనీసం 93% మంది నిజమేను మల్లన్న సాగర్ నుంచే నీళ్ళు వస్తాను హైదరాబాద్కి. రేవంత్ రెడ్డి ఎంత కవర్ చేయాలనుకున్నా అది పెద్దగా వర్కౌట్ అయితే లేదు. ఇంకో ఇందులో అయితే 98 వస్తాను. ఏం చేయాలంటా మనం ఎంత సక్కమైన లోకానికి ఎరక మన ప్రభుత్వం ఎంత మంచి కూడా లోకానికి ఎరికేనా ఎంతకాడి కవర్ చేస్తావు నువ్వు మాత్రం. అదే ముచ్చట సౌండ్ వస్తలేనట్టు ఇందాక ఇప్పుడు సెట్ అయింది. ఇందాక నార్మల్ డిస్టర్బెన్స్ వస్తుందని పెట్టిన. షేక్ సర్వర్ అట హాయ్ మహేష్ అన్న అంటుండే వెరీ గుడ్ మార్నింగ్ అన్నా. నువ్వు ఎంత చెప్పినా రేవంత్ కానీ అట్టనొద్దే మా ఆయనని. మా రేవంత్ అన్నకు రాకపోతే మరి తెప్పిస్తాం మేము. మా రేవంత్ అన్న ఎందుకు తిడతారు మీరు అట్లా ఊకనే? మానవ మంచోడే అమరాబాద్ పులి ఫోటో ఉండి నల్లమల అడవులోకి వెళ్ళి తొక్కుంటూ వచ్చిండు తప్పేందా? ఉదయ్ కుమార్ కాదు అనేవాళ్ళు సోయి లేని జనాలు పైసలకు అమ్ముడు పోయిన వాళ్ళట. పోనీ ఇప్పుడు మలేషియా కాదు మరి పైసలకు అమ్ముడు పోయినాడు. రేపు ఇలా వాళ్ళు కావాలన్నాడు. ఇంకో నలికుట్లో కూడా వాడు కూడా కాదని చెప్తాడు. ఇప్పుడు రెండే దొందే నలుగుట్లో నవ్వతట్లో మొబైల్ కొడుకులు ఇద్దరు కలిసి కోటి సంపాదించరు. కాలేజీ కూలిపోయిందని కొడుకులు కోటి సంపాదించి మనల్ని కూలగొట్టరు. అసలు దొంగనా కొడుకు ఇప్పుడు జర్నలిస్ట్ అయ్యారు ఇప్పుడు తెలంగాణలో. నరేందర్ రెడ్డి అంటే ఎస్ అట చూసిరా. ఉపేందర్ గారు జై కేసీఆర్ అట జై బీఆర్ఎస్ అట. జోర్నల్ గారు గుడ్ మార్నింగ్ తమ్మి అంటాను థ్యాంక్ యూ. రమేష్ గారు సౌండ్ వస్తలేరు కానీ ఇప్పుడు సెట్ అయింది కాదు. అన్నా మీ కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట నమ్మవా అంటాను. కాంగ్రెస్ వాళ్ళు ముచ్చటే నమ్మవా? ఏం పాపం చేసిరా నీకు? మా అన్న అమరాబాద్ పులి మా అన్న ఏం తప్పు చేసిండు? నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నా మహేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నిజాలు మాట్లాడుతాను కానీ మరి మీరు లైక్ చేస్తారు.
మీరు లైక్ చేయకపోతే వీళ్ళు రిపోర్ట్లు కొడతారు, అదొక్కటి గమనించాలి మీరు. ఇంకేందా రవి గారు గుడ్ మార్నింగ్ తమ్మి. తమ్మి నీవు ఉన్న నిజాలే చెప్పు, నీ ఛానల్ నిలబడతా అని చెప్పి అంటుండు. ఇక్కడ డ్రాన్స్కు తయారు చేస్తే మహారాష్ట్ర పోలీసులు పట్టుకుంటారా, చేతగాని సీఎం రేవంత్ అంటుండు. అది డ్రగ్స్ చూసిరా, నిజాలే మాట్లాడతాను రవణ, 100% నిజాలు తప్ప వేరే మాట్లాడను. ప్రజల లోపల ఏం చర్చ ఉందో అదే మాట్లాడతాను. డ్రగ్స్ తయారు చేసింది నువ్వు అన్నట్టు నేను ఇప్పుడు చెప్తాను, నీకు నీ విషయం ఆల్రెడీ నాకు తెలిసి. కాబట్టి డ్రగ్స్ తయారు షురూ చేసింది కాంగ్రెస్, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సర్కార్ ఉన్నప్పుడు పట్టుకుంది కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు. వాడు పట్టుకుంటాడని చెప్పేసి మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి పట్టుకున్నాం, గంతే సింపుల్ చెప్పాలంటే.